వారు వారాహి రూపంలో ఉన్న అమ్మవారి పటం కానీ పెట్టుకోండి. ముందుగా అమ్మవారికి వారాహి దేవతకి పటం ఉంటే పటం, లేదా విగ్రహం ఉంటే విగ్రహం, ఏమీ లేకపోతే శ్రీచక్ర యంత్రం ఏదో ఒకదానికి షోడశోపచారాలు చేయండి. గంధం తప్పనిసరిగా ఇవ్వండి. గంధం వల్ల పుణ్యం వస్తుంది, ఆ పుణ్యం వల్లే సంపదలు వస్తాయి. చాలాసార్లు చెప్పాను, పాపాలు తొలగితే కానీ పుణ్యం రాదు, పుణ్యం వస్తే కానీ సంపదలు రావు. అందువల్ల తప్పనిసరిగా గంధం ఇవ్వండి. ఇచ్చిన తర్వాత భూదేవి మంత్రం ఒకటి ఉన్నది. ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమః, ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమః, ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమః. ఈ మంత్రం అంటే వారాహి దేవతకి అత్యంత ప్రీతి. ఈ మంత్రాన్ని మీ ఓపికని బట్టి 11 సార్లు కానీ 108 సార్లు కానీ జపం చేయండి. ఈ జపం చేస్తున్నప్పుడు జపమాల పట్టుకుని జపం చేయండి, లేదా బిల్వపత్రములతో శ్రీచక్రము లేక వారాహి